నమస్తే అందరికి. ఈరోజు మనం భగవద్గీతలో 6వ అధ్యాయం యొక్క 26వ శ్లోకం గురించి తెలుసుకుందాం. యథో యథో నిశ్చలతి మనశ్చంచలం అస్థిరం తదస్తదో నియమైతద్ ఆత్మన్యేవ వశం నయత్. ధ్యానం చేసేటప్పుడు ఏదో ఒక ఆలోచన రావడం, ఇంకా మనస్సు డైవర్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలా అని చెప్పి మన మనస్సును మనం నిందించకూడదు. మనస్సు అన్నాక ఏదో ఒక ఆలోచన వైపు వెళ్ళడం సహజమే. నేను కాన్సంట్రేట్ చేయలేకపోతున్నా అని చెప్పి మనల్ని మనం తిట్టుకోకూడదు. మనస్సుని మనం తిరిగి మన కంట్రోల్లోకి తెచ్చుకొని కాన్సంట్రేషన్ అనేది మనం తెచ్చుకోవాలి. ఇప్పుడు మనల్ని మనం తిట్టుకుంటే ఎలా? అలాగే ఒక చిన్న పిల్లోడి కథ తీసుకుందాం. చిన్న పిల్లోడు నడవడం స్టార్ట్ చేస్తాడు, కింద పడతాడు. అమ్మ వాడిని తిడుతుందా, కొడతాడా కింద పడ్డాడు అని చెప్పి? లేదు కదా. మళ్ళీ తిరిగి నడిపించడం స్టార్ట్ చేస్తుంది. అలాగే మన మనస్సు కూడా వాటిని విసుక్కోకుండా ఆలోచనల వైపు మళ్ళీనా కూడా మనం దాన్ని ధ్యానం చేసేటప్పుడు ఒకటే ఆలోచనల వైపు తెచ్చుకోవాలి అనేది భావం. హరే కృష్ణ.